నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు చేశారు, రాష్ట్ర ఖజానాన్ని ఎంత కొల్లగొట్టారనే అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వ హయాంలో ఏపీలో ఏంటంటే చాలా వరకు అప్పులు జరిగాయి, వడ్డీలే చాలా వరకు కట్టాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది రాష్ట్రం అని చెప్పేసి ఒక వార్త కూడా చర్చనీయాంశమైంది. అయితే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఖజానాని ఎంతవరకు కొల్లగొట్టారు, ఏంటి అసలు ఏం జరిగింది సార్? 2019 వరకు ముఖ్యమంత్రులు అందరూ కలిసేసినటువంటి అప్పుకి 2019 తెలుగుదేశం కూటమి ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చేటప్పటికి వడ్డీ కట్టాల్సింది 14,155 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం. 14,155 కోట్ల రూపాయలు. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టాల్సిన అమౌంట్ ఎంత? దీన్ని కనుక ఒకసారిగా మనం బేరీజ్ వేసుకుంటే 24,944 కోట్ల రూపాయలు. అంటే 5 సంవత్సరాలు, అంటే 58 సంవత్సరాలు ఎంత కట్టారు వడ్డీ, ఇప్పుడు ఎంత కట్టారు అంటే అప్పుడు 14,000 కోట్ల రూపాయలు చిల్లర ఉంటే ఇప్పుడు 24,944 కోట్ల రూపాయలు ఎందుకయింది? ఎంత అప్పు చేశాడు? ఇవన్నీ కూడా ఈరోజు స్పష్టంగా ప్రజలకి తెలియాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. దీన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకు అప్పు జరిగింది, తీసుకొస్తే దేని మీద వినియోగించారు వాళ్ళు, తద్వారా ఆదాయం ఎంత వస్తుంది, ఆదాయం రాకుండా ఇంత అప్పు ఎలా చేశారు, దేనికి ఖర్చు పెట్టారు, నిజంగా ప్రజల కోసం ఏమైనా ఖర్చు పెట్టారా, లేదంటే ఇందులో పనులు చేస్తే ఆ పనులు చివరి దశల్లో ఉండి ఫలాలు రాలేదా? ఇది గురించి ప్రజలు చర్చించుకోవాలి. ఈరోజు ప్రజలకు కూడా అర్థం కావాలి. అంతకుముందు 16 ముఖ్యమంత్రులు చేస్తే వాళ్ళంతా కలిసి అప్పు ఎంత చేశారు, ఇతను వచ్చిన తర్వాత ఎంత అప్పు చేశాడు, ఇది గమనించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ మీద నిందలు వేసారు, లేకపోతే వాళ్ళు వీళ్ళ మీద నిందలు వేయటం కాదు, ప్రజలకి వాస్తవంగా ఏం జరిగిందనేది ఇప్పుడు స్పష్టంగా ప్రజల మధ్య చర్చ పెడితే ఎవరిదో హయాంలో ఎక్కువ అప్పులు జరిగినాయి, ఎవరో హయాంలో అప్పులు తీసుకొచ్చిన తర్వాత దాని సంక్షేమానికి ఎంత ఉపయోగించారు, అలాగే సంపద సృష్టించే కార్యక్రమాల్లో భాగంగా ఏ కట్టడాలు కావచ్చు, జలాశయాలు కావచ్చు, లేదంటే ఏదైనా సంస్థలు నెలకొల్పేదానికి కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటికి ఎంత కేటాయించారనేది కూడా ప్రజలు చర్చించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం, వాళ్ళకి ఖర్చులు కావచ్చు, రాబడులు కావచ్చు, ఈరోజు ప్రజలకి అందుబాటులోకి అన్ని సమాచారం అందజేసే సామర్థ్యం ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందుబాటులోకి వచ్చింది. దాంతోనే విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు ప్రజలకి తెలియాలి అంటే ప్రతి గ్రామంలో కూడా దీని మీద చర్చ జరగాలి. రాజకీయ పార్టీ నాయకులు అక్కడ అందరూ ఉంటారు, ప్రతి గ్రామంలో ఏదో కొన్ని గ్రామాల్లోనే ఒక పార్టీ వాళ్ళకి ఉంటారు, కానీ దాదాపు అన్ని గ్రామాల్లో కూడా 80% పైన అన్ని గ్రామాల్లో కూడా వివిధ రకాల పార్టీలు ఉంటాయి. కొంత ఎక్కువ మంది ఉండొచ్చు, కొంత ఆధిక్యత ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఆధిక్యత ఉండొచ్చు, కానీ అన్ని పార్టీల వాళ్ళు ప్రతినిధులు ఉంటారు అక్కడ. అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో పార్టీ నాయకులను కూర్చోబెట్టి దీని మీద చర్చ జరగాల్సిన బాధ్యత అయితే మాత్రం నిస్సందేహంగా ఉంది. అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ప్రజలకి ఏది అవసరం, ప్రజలకి వృధాగా ఈ ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని, ప్రజలదే కదా అది, ప్రజల పనుల ద్వారా వచ్చే ధనమే కదా అది, లేదంటే అప్పుల ద్వారా తీసుకొస్తుంది, అవి ప్రజలకు నిజంగా ఏ రూపేణా అందజేస్తున్నాం, దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా, రాష్ట్ర సంపద ఏమన్నా పెరుగుతుందా, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అది కూడా ప్రజలతో చర్చించాలి. అప్పుడే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంత వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంత తీసుకొచ్చారు, మరి తీసుకొచ్చి 5 సంవత్సరాలలో ఎట్లాంటి అభివృద్ధి జరిగింది, మరి అది కూడా కనిపించాలి కదా, మరి అది కనిపించాలి. అందుకే దాని గురించి చర్చ జరగాలంటున్నాను నేను. ఎందుకు ఇంత అప్పులు చేయాల్సి వచ్చింది, ఏ ప్రాతిపదికన చేశారు, నిజంగా ఎంత ఖర్చు పెట్టారు. ఇప్పుడు అన్ని లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి, అతనే 2,63,000 కోట్ల రూపాయల దాకా నేను బటన్ నొక్కి సంక్షేమ పథకాలకు వినియోగించారు అన్నాడు కదా. మిగిలిన ధనాలు ఏమవుతున్నాయి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమవుతుంది, దీని గురించి కూడా ప్రజలు చర్చించుకోవాలి, ప్రజలకు తెలియాలి. ఈరోజు
ఆ తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద, కూటమి పెద్దల మీద కూడా ఉంది. ఎన్ని అప్పులు చేశాడు, ఏ రంగ సంస్థలను తాకట్టు పెట్టాడు, ప్రభుత్వ రంగ సంస్థలని తాకట్టు పెట్టాడు, ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టాడు, ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టేశాడు. మరి వీటన్నిటి కూడా ఈరోజు ప్రజలకు తెలియాలి కదా. తెలియాలి అంటే దాని గురించి వివరంగా చర్చించుకోవాలి అంటే వీళ్ళు విస్తృతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయితే నా భావన. అప్పుడే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి, ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది కూడా ప్రజలు కూడా చర్చించుకోవాలి. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎట్లాంటి ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందంటారు సార్? మరి గ్రామ సభలు పెట్టాలా, గ్రామ సభలు పెట్టి ప్రజలకు వివరించాలి. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వాలి. స్థానిక నాయకుల ద్వారా ప్రజలందరినీ సమీకరించేసి సచివాలయం దగ్గర, పంచాయతీ భవనం దగ్గర కూర్చోబెట్టి అందరినీ సమీకరించి ఏం జరుగుతుందని చెప్పాలి. ఎందుకు ఇన్ని అప్పులు చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఈ అప్పులు తీసుకొచ్చి వాళ్ళు దేన్ని సద్వినియోగం చేశారు, లేదంటే ఎందుకు సద్వినియోగం చేయలేదు, ఎందుకు దుర్వినియోగం చేశారు, మిగిలిన ధనం ఎక్కడికి వెళ్ళింది ప్రజలకు తెలియాలి. నిస్సందేహంగా మీరు మొన్న తెల్ల కాగితం విడుదల చేశారు. ఈరోజు దానికి సంబంధించినవన్నీ అది ఎంతమందికి చేరినాయి, ఎంతమంది చర్చించుకుంటున్నారు దాని గురించి, ఇంకా విస్తృతంగా జనాలకి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఏ పరిశ్రమలు వచ్చినాయి, 2014 నుంచి 2019 వరకు మీరు ఏం చేశారు, 2019 నుంచి 2024 అతను ఏం చేశాడు, ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకోవాలి ఈరోజు. అప్పుడే తప్పులు ఎవరు చేశారు, మంచి ఎవరు చేశారు, ప్రజలకి ఏ ప్రభుత్వం ఉపయోగపడింది, ఏ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిందని చెప్పని ప్రజలు కూడా దాని గురించి చర్చించుకుంటారు. కానీ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రాన్ని చాలా వరకు అభివృద్ధి బాటలు నడిపించారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సార్. అందుకని అప్పులైనా అని మాట్లాడుతున్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటంటే? అది కూడా అందుకే వాస్తవాలు తెలియాలి కదా. అభివృద్ధి అంటే ఏంటి, మనం ₹1 ఎక్కడన్నా పెట్టుబడి పెట్టామనుకోండి, తిరిగి వెనక్కి వస్తే దాన్ని అభివృద్ధి అంటారు, లాభాలు వస్తే ఇంకా అభివృద్ధి అంటారు. వెనక్కి రావడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ కాక రేపైనా సరే ఆదాయం కనపడతా ఉంటే ఖర్చులకు ఇబ్బంది లేదు, దాని మూలధనం వ్యయం పెరుగుద్ది కాబట్టి మూలధనం విలువ పెరిగిద్ది కాబట్టి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా నాకు ఆస్తులు ఉన్నాయి, నేను కూర్చొని తింటాను, అప్పులు తీసుకొస్తాను అంటే దానివల్ల ఏంటి ఉపయోగం, ఇది చర్చించుకోవాలి కదా. మరి ఆయన ఏ పరిశ్రమలు తీసుకొచ్చాడు, లేదంటే ఏ నీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడు? అంటే ఓన్లీ సంక్షేమ పథకాలతోనే 5 సంవత్సరాలు గడిపేశారంటారా సార్? మరి అదే మిగిలిన దేన్ని ఖర్చు పెట్టాడు తెలియాలి కదా. రంగులు వేశారు, రంగులు మళ్ళీ దాన్ని తుడిచేశారు. అవునవును, దానికి అయ్యే ఖర్చులు 26,000 కనపడతానే ఉన్నాయి, 2,600 కోట్ల రూపాయలు. ఇలాంటివన్నీ కూడా వృధాగా ఏమేమి చేశాడో ప్రజలందరికీ తెలుసు. అలా కాకుండా వచ్చిన ధనం ఎటు వెళ్ళింది, ఎక్కడ దుర్వినియోగం అయింది, ఎవరి ఖాతాలోకి వెళ్ళింది, నీటి రంగానికి ఎంత ఖర్చు పెట్టారు, రహదారులకు ఎందుకు 5 సంవత్సరాల్లో రహదారులు కనీసం పూడికలు కూడా వేయలేదు కదా. మా కాలం వాళ్ళ లెక్కల్లో చూపిస్తే దూసుకున్నట్టే కదా. ఇవన్నీ ప్రజలకు తెలియాలి కదా. అప్పులైనవి అంటే ఎట్లా అయినాయి అనే దాని వివరణ తెలియకుండా అప్పులైనవి అంటే ఏం సమాధానం చెబుతారు? వాళ్ళు అడుగుతున్నారు, మా దగ్గర మేము ఎందుకు అప్పులు చేసాం, మీ దగ్గర లెక్కలు ఉంటే చెప్పండి అంటున్నారు. ఆ లెక్కలు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంది కదా. రైట్ సార్. సో మొత్తానికైతే కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టే ఆలోచనలు అయితే ఉంది. సో ఉండాలని మనం అడుగుతున్నాం. రైట్, వాడు చెప్పారు ఇప్పుడు ఇంత అప్పులు కడుతున్నాము, వడ్డీ కడుతున్నాం, అప్పులకి సంవత్సరానికి ఇంత కట్టాల్సి వస్తుంది, గతంలో ఇంత ఉండేది, ఇంత కడుతున్నాం అని చెప్పిన వాడు చెబుతున్నారు. కాబట్టి అది ఎందుకు అయింది ఏంటనేది కూడా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది కదా. సో రేపు మాపో దీనికైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అంటారు. చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.